హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు లైట్ అండ్ లిటిల్ లామ్ తెలుగు ఛానల్. ఈరోజు మనం ఓ సాహసోపేతమైన బైబిల్ అంశము గురించి తెలుసుకుందాం. దేవుడు ఒక సాధారణ వ్యక్తిని ఒక గొప్ప నాయకుడిగా చేశాడు. ఆ సాధారణ వ్యక్తి ఎవరో తెలుసా? గిద్యోను. దేవుని శక్తితో గిద్యోను కేవలం 300 మందితోనే శత్రువుల మీద అద్భుతమైన విజయాన్ని సాధించాడు. అదెలాగో చూసేద్దామా? ఇశ్రాయేలీయులు యెహోవా దృష్టికి దోషులవడం వల్ల దేవుడు వారిని మిద్యానీయుల చేతికి 7 ఏళ్లు అప్పగించాడు. మిద్యానీయులు వారిని భయాందోళనలకు గురిచేశారు. పంటలు పాడుచేశారు. గొర్రెలు, ఎద్దులు, గాడిదలు దోచుకున్నారు. ఇశ్రాయేలీయులు గుహల్లో దాక్కున్నారు. దేశమంతా పాడైపోయింది. ప్రజలు దేవునికి మొరపెట్టుకున్నారు. దేవుడు ఒక ప్రవక్తను పంపాడు. ఆయన ఇశ్రాయేలీయులకు దేవుని చిత్తాన్ని తెలియజేశాడు. నేను ఐగుప్తులో నుండి మిమ్మును విడుదల చేశాను. నా మాట వినమని చెప్పాను, కాని మీరు వినలేదు. యోవాషు కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు కనబడకుండా గానుగ చాటున గోధుమలను దుల్లుతూ పోగుచేసుకుంటూ ఉండేవాడు. ఆయనకు యెహోవా దూత ప్రత్యక్షమై ఇలా అన్నాడు, ధైర్యవంతుడా, యెహోవా నీతో ఉన్నాడు. గిద్యోను ఆశ్చర్యపోయి ఇలా అన్నాడు, యెహోవా నిజంగా మాతో ఉంటే మాకు ఇన్ని కష్టాలు ఎందుకు వస్తున్నాయి? అప్పుడు దేవుడు దూత ద్వారా ఇలా అన్నారు, నీవే మిద్యానీయుల నుండి ప్రజలను రక్షించాలి. నేనే నిన్ను పంపిస్తున్నాను. గిద్యోను, నా తండ్రి కుటుంబంలో నేను చిన్నవాడినే అనగా దేవుడు ఇలా అన్నాడు, నేను నీకు తోడై ఉంటాను, నీవు విజయం సాధిస్తావు అనగా గిద్యోను ఒక సూచన అడిగాడు. అదేమిటంటే అతడు దేవునికి ఆహారము అర్పించాడు. ఆహారముపై దేవుని దూత తన దండంతో ముట్టగానే ఆహారానికి మంట అంటుకుంది. గిద్యోను భయపడ్డాడు. కాని దేవుడు ఇలా అన్నాడు, భయపడకుము, నీవు చావవు. అక్కడ గిద్యోను యెహోవా నామమున బలిపీకము కట్టి దానికి యెహోవా సమాధానకర్త అనే పేరు పెట్టెను. ఆ రాత్రే దేవుడు గిద్యోనుతో ఇలా అన్నాడు, నీ తండ్రి కట్టిన బయలు యొక్క బలిపీకమును పడగొట్టి దాని పక్కనున్న అసేరా విగ్రహాన్ని నరికివేయి. తరువాత నీ దేవుడైన యెహోవాకు ఒక బలిపీకాన్ని కట్టు అని చెప్పెను. గిద్యోను భయభక్తులు కలిగి దేవుని మాట చొప్పున చేశాడు. ఉదయాన్నే ఊరివారు గిద్యోనును కనిపెట్టి చంపాలని వచ్చారు. కాని అతని తండ్రి యోవాషు అతనిని రక్షించాడు. అందుకే గిద్యోనును యెరుబ్బయలు అని పిలిచారు. తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పువారు అంతా యుద్ధానికి వచ్చారు. అయితే దేవుని ఆత్మ గిద్యోనుపై రాగా అతడు మొత్తం 32,000 మంది సైన్యాన్ని ఒక దగ్గరకు చేర్చాడు. అప్పుడు దేవుడు అన్నాడు, చాలా ఎక్కువ మంది ఉన్నారు. వాళ్లు నా శక్తిమీద కాకుండా తమ బలాన్ని బట్టి గర్వించకూడదు. కాబట్టి భయపడేవారు వెళ్ళండి అని చెప్పగా 22,000 మంది వెళ్ళిపోయారు. ఇంకా 10,000 మంది మిగిలారు. దేవుడు మళ్లీ పరీక్షించమన్నాడు. వాళ్లను నీళ్ల దగ్గరకు తీసుకెళ్లి చూశాడు. చేతితో నీళ్లు తాగిన 300 మంది మాత్రమే గిద్యోనుతో ఉన్నారు. దేవుడు అన్నాడు, ఈ 300 మందితోనే నేను మిద్యానీయులను ఓడిస్తాను. ఆ రాత్రి గిద్యోను శత్రు శిబిరానికి వెళ్తున్నప్పుడు ఒక కల విన్నాడు. అదేమిటంటే ఒక గోధుమ రొట్టె గుడారంపై పడిపోయి దాన్ని కూల్చేసింది. అప్పుడు విన్న వ్యక్తి ఇలా అన్నాడు, ఈ కల గిద్యోనుని విజయం సూచిస్తోంది. గిద్యోను ధైర్యంతో తన 300 మందిని 3 బృందాలుగా చేశాడు. ప్రతి ఒక్కరికి బూర, కుండీ, దీపమిచ్చాడు. అతనితో పాటు వారందరూ ఒకే సమయానికి బూర ఊదారు. కుండీలు పగలగొట్టి దీపాలు పట్టుకుని అరవడం ప్రారంభించారు. ఆ 300 మంది బూరలను ఊదినప్పుడు యెహోవా దండంతటిలోనూ ప్రతివాని ఖడ్గమును వాని పొరుగువాని మీదికి త్రిప్పెను. మరియు ఇశ్రాయేలీయులు కూడుకుని మిద్యానీయులను తరిమరే. శత్రువుల శిబిరం భయంతో కలవరపడి వాళ్లు పరస్పరం ఒకరినొకరు చంపుకున్నారు. ఇశ్రాయేలీయులు విజయం సాధించారు. ఆ విజయాన్ని చూసి గిద్యోను యెహోవాను స్తుతించి మహిమపరిచాడు. గిద్యోను సైన్యం చిన్నదైనప్పటికీ దేవుని శక్తితో గొప్ప శత్రువును ఓడించాడు. దేవుడు ఒక సాధారణ మనిషిని కూడా శక్తివంతుడిగా చేయగలరు. మనము మన సామర్థ్యము మీద కాకుండా దేవునిమీద పూర్తిగా ఆధారపడినప్పుడు దేవుడు మన ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగేస్తారు. గిద్యోను జీవితము ద్వారా మనకు ధైర్యం, విశ్వాసం, విధేయత అనే విలువలను గురించి నేర్చుకుంటాము.
ఇంకా మరెన్నో అద్భుతమైన బైబిల్ సన్నివేశాలను తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడము మర్చిపోవద్దు. వీడియోను లైక్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాలను కామెంట్ రూపములో మాకు అందించండి. అలాగే ఈ వీడియోస్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. దేవుని పనిలో పాలిభాగస్థులు అయినందుకు వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.